ఒక ఉన్నతమైన ఘట్టాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరు చూస్తున్న ఈ అంశం పేరు యెహోవాకు సాటెవ్వరు అని. నిజానికి ఆయన మన తండ్రి. ప్రపంచ మానవులకు ఇవ్వబడిన నామాలన్నిటిలోనూ ఒక ఉన్నతమైన నామాన్ని కలిగిన ఒక మహాశక్తి మన తండ్రి. రాజ్యాలు వణికాయి ఆ పేరుకి, భూరాజులు వణికారు ఆ పేరుకి, ప్రపంచ జనాంగాలు వణికాయి ఆ పేరుకి. అది సామాన్యమైన పేరైతే కాదు. యెహోవా అనే ఈ అక్షరాల పేరు వినగానే ఒక శక్తిమంతుడైన నిజమైన దేవుడు అని క్రీస్తు పూర్వం శతాబ్దాల క్రితమే జనాంగాలు గుర్తించాయి. ప్రియులారా, ఎవరికీ లేని ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆయన మాటలో కానివ్వండి, ఆయన పనులలో కానివ్వండి, ఆయన ఆలోచనలో కానివ్వండి, ఆయనకెవరూ సాటి కాలేరు అని తనకు తానే నిరూపించుకున్నాడండి ఆయన. ఎలా ఆయనకెవరూ సాటి కాలేరు అన్నదే ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠంలోని ముఖ్యాంశం. అవును, తనకున్న ఒక ప్రత్యేకమైన మనస్సు ఏంటంటే, తనను గూర్చి ఈ సమాజం, ఈ ప్రపంచం ఏమాత్రము తక్కువగా ఆలోచించకూడదు అన్నది ఆయన అభిప్రాయం. ఈ మనస్సును ఆయనే తన గ్రంథంలో బయలుపరుచుకున్నాడు. చూద్దాం, ఒకసారి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం చూడండి. ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన పలికించిన మాటలు, ఎలాంటి మాటలు పలికించాడు, అందులో తన అభిప్రాయాలను ఎలాగా ఆయన ప్రజలకు బహిర్గతం చేశాడు అన్నది మనం చదువుకోవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఏమంటున్నాడో చూద్దాం. అక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25, నీవు ఇతనితో సమానుడవని, నీవు ఇతనితో సమానుడవు అని, మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని, మీరు నన్ను ఎవరికి సాటి చేస్తారు, ఎవరికి నన్ను సాటిగా మీరు నిరూపిస్తారు అంటున్నాడు చూడండి దేవుడు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అని స్వయంగా అడుగుతున్నది పరిశుద్ధుడు, ఒక మహాశక్తి స్వరూపం. ఈ లోకం ఎప్పుడు ఆయనను చూడలేదు, యేసు తప్ప. ఆయన ఎలా ఉంటాడో అన్నది మన ఊహలకు కూడా అందనిది. ఆ మహానుభావుణ్ణి మనం చనిపోయిన తరువాతే చూడగలమండి. అది ఆత్మ విషయమై ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి మాత్రమే ఆయన స్వరూప దర్శనం అనే భాగ్యం దక్కుతుంది. ఈ ప్రకృతిని ఆలోచిస్తే ఆయన ఎంత భీకరుడో, ఆయన ఎంత శక్తిమంతుడో, అసాధ్యమైన దాన్ని కూడా ఎంత అవలీలగా ఆయన చేయగలడో అన్నది మేధస్సు. ఆయన సృష్టించిన ఈ ప్రకృతిని పరిశీలిస్తే అర్థమవుతుందండి. నిజానికి మనిషి ఆ మేధస్సును గురించి ఆలోచించడానికి కేవలం 1% కూడా పనికిరాడు. ఎందుకంటే అంత విస్తారమైనది ఆయన జ్ఞానం. ఆయన జ్ఞానం అంత ఉన్నతమైనది కూడా. కనుక భూమి మీద ఉన్న మనుష్యులనే కానీ, లేదంటే శక్తులనే కానీ, నీవు ఇతనితో సమానుడవు, దేవునితో నువ్వు సమానుడవు అని, మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అంటున్నాడు చూడండి అని పరిశుద్ధుడుగా ఆయన అడుగుతున్నాడు. అంటే ఆ మాటలోని అర్థం ఏంటో తెలుసా? నాకెవడురా సాటి అని అర్థం. నాతో ఎవడు సమమైన వాడు, నాతో ఎవడు సమానమైన బలము గలవాడు అని ప్రశ్నిస్తున్నాడు పరిశుద్ధుడు, మహోన్నతుడు. నిజంగా ఆయన యొక్క అతీతమైన శక్తిని గుర్తించిన ఎందరో ఆయన పిల్లలైన వారు ఆయన గురించి ఎంతో గొప్పగా రాశారండి. చూద్దాం కొన్ని మాటలు. ఆయన భీకర శక్తిని గురించిన కొన్ని మాటలు మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. కీర్తనల గ్రంథం
71వ కీర్తన 71వ కీర్తనలోని 19వ వచనం చూడండి ప్రియులారా. 71వ కీర్తనలోని 19వ వచనం. దేవా దేవా నీ నీతి నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? ఏమని మాట్లాడుతున్నాడండి భక్తుడు? నీ నీతి, నీ విశ్వాస్యత, నీ నమ్మకం, నీ శక్తి, నీ బాహుబలం మహాకాశమంతా ఉన్నతమైనది. ఎవడందుకోగలడు చెప్పండి ఆకాశాన్ని? 30 ఏళ్ళ క్రితం పంపిన వాయేజర్ 1, 2 ఈ మధ్యన కొన్ని రోజుల క్రితం సౌర కుటుంబంలోని చివరి గ్రహమైన ప్లూటోను దాటింది. 3వ గ్రహం నుంచి బయలుదేరినది. 30 ఏళ్ళు పట్టింది సౌర కుటుంబాన్ని దాటడానికి. ఆఫ్టర్ ఆల్ మనిషికి ఒక జీవితకాలంలో సగభాగం సరిపోయింది. చిన్ని మజిలీ, అతి చిన్ని ప్రయాణం. ఇక విశ్వాంతరాలలోనికి వెళ్ళిపోవాలి అంటే, నక్షత్ర మండలాలను దాటుకుంటూ ఆవల ఉన్న మహా ఆకాశాన్ని ఛేదించాలి అంటే ఎవడి వశం, ఎవడి జీవితకాలం సరిపోతుంది చెప్పండి? అంత గొప్పదండి ఆయన నీతి. మహాకాశమంత ఉన్నతమైనది. ఇంకేమంటున్నాడు? గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? నీతో ఎవడు సాటి? నీలా కార్యాలు చేసినవాడు ఎవడున్నాడు ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో? ఒక్కసారి కలుగజేయబడిన ప్రకృతిని చూస్తే నీతో సముడెవడో లేడు, నీతో సమానుడెవ్వడు సరికాడు, ఎవడు నీకు సాటి అని అంటున్నాడండి భక్తుడు. కీర్తనల గ్రంథం, అదే కీర్తనల గ్రంథం 89వ కీర్తన 6వ వచనం చూడండి ప్రియులారా. 89వ కీర్తన 6వ వచనం. మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? అంటే ఆ పేరుకున్న గొప్పతనం అండి. ఒక పేరుకు ఒక్కొక్క ఖ్యాతి ఉంటుంది. ఒక పేరు ఒక జిల్లాని వణికిస్తే, ఒక పేరు ఒక రాష్ట్రాన్ని వణికిస్తే, ఒక పేరు దేశాన్ని శాసిస్తే, ఒక పేరు ఒక ఖండాన్నే శాసించగలిగితే, కొన్ని సందర్భాల్లో ఒక పేరు ఈ ప్రపంచాన్నే శాసించగలిగింది. కొన్ని పేర్లు మాత్రమే. కానీ ముల్లోకాలను శాసించే ఒక గొప్ప నామం, ఒక మహోన్నతమైన నామం, అది ఒకే ఒక్క నామం, అది యెహోవా నామం. తండ్రి అయిన దేవుని నామం అది. నిజంగా ఆయన నామాన్ని గురించి మాట్లాడుతుంటే, ఆయనను గురించి ప్రకటిస్తుంటే ఏదో ఒక తెలియని ఆనందంతో కూడిన అనుభూతి అండి. కారణం ఆయన మెచ్చేది, ఆయన ఇష్టపడేది ఆ నామాన్ని ఘనపరచటమే. ఆయన కోరుకున్నది కూడా అదేనండి. తండ్రి అభీష్టం, నా నామము ఎంత గొప్పదో దానిని ప్రబలం చేయాలి మీరు. ఆ నామాన్ని ప్రకటించడానికే వచ్చాడండి యేసుక్రీస్తు వారు భూమికి. ఈ ప్రపంచం ఎరుగని తండ్రి యొక్క బలాతిశయాన్ని ప్రకటించడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. అందుకే అంటున్నాడు, మింటను యెహోవాకు సాటి అయినవాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? ఎవరండి ఆయనకి సాటి గలవారు? దేనిని ఆయనకి మీరు సాటి చేయగలరు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం. కావున మీరు ఎవనితో దేవుని పోల్చెదరు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఏమనుకుంటున్నావు ఆయన రూపాన్ని? గుడిలో పెడితే మరి సరిపడే ఒక చిన్ని 6 అడుగుల ఆకారం అనుకుంటున్నావా ఆయనది? లేదు నీవేదో ఒక పెద్ద ఆకారాన్ని నువ్వు నిర్మాణం చేస్తే అది అనుకుంటున్నావా ఆయన ఆకారం? కాదు. ఈ లోకం ఏంటి, ఈ ఆకాశ మహాకాశాలేంటి, ఈ విశ్వమే పట్టజాలనంత మహోన్నతమైన ఆకారమైనది. ఆ రూపాన్ని దేనితో నువ్వు సాటి చేయగలవు? ఎందుకంటే దేవుడంటే అర్థం కాని వాళ్ళు ఆయన రూపాలకు ప్రతిరూపాలను తయారు చేసి తండ్రి అయిన దేవుని నామానికి కళంకాన్ని ఆపాదించారండి. ఎందరో దైవపుత్రులు, అంత దేవుని పిల్లలే కదా, వాళ్ళకి అర్థం కాలేదు తండ్రి యొక్క ఘనత ఏంటో.
తండ్రి ఖ్యాతి ఏంటో, తండ్రి యొక్క కీర్తి ఏంటో, ఆయన బలం ఏంటో అన్నది అర్థం చేసుకున్నవారు బహుకొద్ది మంది ఉన్నారు భూమి మీద. కనుక అర్థం కాని వాళ్ళు దేనిని పడితే దానిని ఆయన రూపంతో సాటి చేశారండి. ఒకడు ఎద్దు రూపం ఇచ్చాడు, ఏమండి, ఒకడు జంతు రూపం ఇచ్చాడు, ఒకడు పురుగు రూపం ఇచ్చాడు, ఒకడు పక్షి రూపం ఇచ్చాడు. చూతురు కానీ ఎన్ని రూపాలు వచ్చాయో, ఎన్నిటిని ఎలాగో ఆయన రూపాలతో సమమైనవిగా వాళ్ళు చేశారో. మానవ జాతి ఆయనకు సాటి చేశారో చూడండి. అందుకే అడుగుతున్నాడు, మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఆయన గొప్పవాడు కదా. ఆయన ప్రతిభను, ఆయన శౌర్యమును, ఆయన బలాతిశయాన్ని ఏదో ఒక భూమి మీద ప్రాకే ఒక చతుష్పాద జంతు 4 కాళ్ళ ఆకారం ఇస్తావా ఆయనకి? కంటికి కనిపించే ఒక చిన్ని పురుగు ఆకారాన్ని ఆయనకి ఇస్తావా, ఆపాదిస్తావా ఆయనకి? ఎంత చిన్నగా ఊహించారు రా నన్ను. దేవుడు చాలా సందర్భాలలో తన బాధను వ్యక్తం చేశాడు. బాధను రోమీలకు రాసిన పత్రిక చాలా సందర్భాల్లో మీరు చదివిన ఒక మాటను ఈ సందర్భంలో ఒకసారి చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచనం. ఏం చేసింది ఈ మానవ జాతి అని మనం అనుకుంటే, రోమపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమ, ఏమంటున్నాడు? అక్షయుడగు దేవుని మహిమ. అసలు మహిమ ఏంటో నీకు అర్థమవుతుందా? మహిమ అంటే తెల్లగా కనిపించే ప్రకాశం అనుకుంటున్నావా ఏంటి? శక్తి. శక్తి అంటే ఎలక్ట్రిసిటీయా, పవర్ అనుకుంటున్నావా? కాదు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనిషి ఏంట్రా? 6 అడుగులు మనిషి ఆకారాన్ని చేసి చూపిస్తున్నావేంట్రా? 2 కళ్ళు, ఒక ముక్కు, 4 ఏమండి అవయవాలు బయటకు కనబడేవి, 2 చేతులు 2 కాళ్ళు అనుకుంటున్నావా? కాదు, కాదు. అందుకంటున్నాడు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువు 4 కాళ్ళ జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ప్రతిమ దానికి ఒక రూపం, ఒక పురుగు దానికి ఒక ప్రతిమ, ఒక 4 కాళ్ళ జంతువు దానికి ఒక ప్రతిమ, బొమ్మ. ఇశ్రాయేలు దేనికి చేశారు బొమ్మ? ఎర్ర సముద్రములో మమ్మల్ని నడిపించి మా ముందు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా నిలబడిన ఆ శక్తి ఏమైపోయిందో, మాకిప్పుడు అర్జెంటుగా ఒక దేవుడు కావాలి. ఆ దేవుడికి 4 కాళ్ళు ఉండాలి, దానికి 2 కొమ్ములు ఉండాలి అని దేన్ని చేసుకున్నారు వాళ్ళు? దూడ, చతుష్పాద జంతువా, దానికి విగ్రహం ఏంటిరా? దూడను విగ్రహం చేసుకున్నారు ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు, దైవపుత్రులు. దేవుడు అర్థం కాలేదండి వాళ్ళకి, అర్థం కాలేదు. అది నాటి నుంచి నేటికి ప్రపంచ పరిస్థితులు అలాగే ఉన్నాయండి. ఆయనకి సమలైన వారు ఎవరో, ఆయనకి సాటి అయిన వారు ఎవరో అన్నది వీళ్ళు వివేచించకుండా దేనిని బడితే దానిని వీళ్ళు ఆకారాలతో పోల్చి ప్రతిమలు చేసేసారట. దానికి మనుషుల ప్రతిమలు చేశారట, పక్షుల ప్రతిమలు చేశారట, చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమలు చేశారట, చివరికి ప్రాకు పురుగుల ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఏమండి? అందుకు ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? 18వ వచనం చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత. అరే భక్తి లేదురా మీకు. నేను అర్థం కావాలి అంటే భక్తి ఉండాలి. భక్తి ఉన్నవాడికే ఆయన బలాతిశయం అర్థమవుతుంది, ఆయన గొప్పతనం అర్థమవుతుంది, ఆయన చేసే భీకర కార్యాలను వాళ్ళు గుర్తించగలరు. కానీ సమాజం ఎలా ఉందట? దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరలోకం నుంచి ఆయన కోపాగ్రుడైపోతున్నాడటండి, ఉగ్రుడుగా మారిపోతున్నాడటండి. అవును, మీ రూపాన్ని మీ రూపంతోనే పోల్చాలండి. ఏ రూపంతో పోలిస్తే ఎలా? ఏమండి, మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు నిజంగా చాలా నమ్మకమైన సాధుజీవి అండి అని చెప్పి చచ్చిన తరువాత ఆయన ఫోటోలో మీ అమ్మ పక్కన ఆయన తలకాయ తీసి ఒక కుక్క ముఖం పెడితే ఎలా ఉంటుంది చెప్పండి?
మీ నాన్నగారు తలకాయ తీసేసి అతని సాధుజీవి నమ్మకమైన వాడు అని చెప్పడానికి ఒక కుక్క ముఖం పెడితే మీ అమ్మ ముందు చెంప పగలగొడుతుంది నీకు. ఏరా, మీ నాన్న ముఖాన్ని దేని ముఖం పెట్టావురా నువ్వు? ఆయన ముఖం ఆయన మొహంలాగే ఉండాలి. మరి దేనిని దానిని సరిపోల్చడానికి నువ్వు సరిపోవు. ఆయన ముఖాన్ని పెట్టు. ఏ జంతువు ముఖం లేదా ఒక పక్షి ముఖం పెడతావు అక్కడ? పోనీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎప్పుడైనా మీరు తీయించుకొని రకరకాల ముఖాలు మీరు తగిలించుకొని చూడండి, ఏ ముఖం మీకు అందంగా ఉంటుందో. ఏ ముఖమైనా మీకు నచ్చుతుందా? ఒక కప్ప ముఖం, ఒక కుక్క ముఖం, ఒక పంది ముఖం, ఏమండి? ఏ మొహం బాగుంటుంది? ఛీ, నా మొహమే బాగుంటుంది. అంటే ఒరిజినల్గా ఏ ముఖం ఉందో అది నువ్వు గుర్తించి పెట్టాలి. పనికిరాని ముఖాలు ఎన్నుంటే నీకే. లేదండి, చాలా ప్యారెట్ చాలా అందంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, సీతాకోక ఏమంటారు దాన్ని, రామచిలుక, దాని ముఖం పెడదామండి అంటే నువ్వు ఒప్పుతావా? అది ఎంత అందంగా ఉన్న ఒక పువ్వును పెట్టవు అక్కడ, ఎంత అందంగా ఉన్న ఒక పిట్టను పెట్టవు. నీకే ఆఫ్టర్ ఆల్ 6 అడుగుల మనిషి, 60 సంవత్సరాల్లో మట్టి అయిపోతావు. నీ ముఖాన్ని దేనితోనూ పోల్చడం నీకు ఇష్టం లేకపోతే లోకాలను కలుగు చేసిన మహాశక్తి స్వరూపుడైన ఏ మొహం రా పెడతావు ఆయన తీసుకొచ్చి? ఏ ఆకారాన్ని రా పెడతావు? నీకు తెలుసా అసలు ఆయన ఆకారం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో నీకు తెలుసా? అందుకేనండి దేవుని కోపము, పరలోకము నుంచి దేవుని కోపము బయలుపడుచున్నది అంటున్నాడు చూడండి. నిజానికి ఆ రోజు ఇశ్రాయేలీయులైన వాళ్ళు దేవునికి బదులుగా వాళ్ళే ప్రతిరూపాలను చేసుకున్నప్పుడు ఆ రోజు ఏం చేశాడో మీకు తెలుసు. చంపి పడేశాడు అందరినీ, బూడిద చేసి భస్మం చేసేసాడు వాళ్ళందరినీ. కోపం. దూడరా మీకు కావలసి వచ్చింది? మీకు అన్నం పెట్టింది దూడ? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది దూడ? ఏది చేసిందిరా ఈ దూడ? అది మీకు కావలసి వచ్చిందా? పొడి చేయండి దాన్ని, ఈ దుర్మార్గులందరికీ తాగించండి అన్నాడు. పట్టాడు, చచ్చారు అది తాగి. కోపం అండి, దేవుని కోపం. దేనితో మీరు ఆయన రూపాన్ని సాటి చేస్తారు? ఆయన మహిమను దేనితో మీరు పోలుస్తారు? ఇక ఆయన మనస్సు ఏంటో చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం ప్రియులరా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. నా ప్లేస్లో ఇంకెవరిని నిలబెట్టినని సహించను. దేవుడండి, సహించడు ఆయన. మీ ఆయన పక్కన ఎవరు నిలబడితే నువ్వు సహిస్తావా? మీ ఆవిడ పక్కన ఎవరు నిలబడితే నువ్వు సహిస్తావా? నీ స్థానం మరొకడికి వస్తే భరించలేని నీవు దేవాది దేవుని స్థానాన్ని ఎవరికో నువ్వు అంటగడితే ఆయన చూస్తూ ఊరుకోడు, ఇష్టపడడు ఆయన. కోపం, ఉగ్రత. యెహోవాను నేనే, నేనే అంటున్నాడు చూడండి. ఐయామ్, నేనొక్కడినే, వన్ అండ్ ఓన్లీ. ఇదే నా నామం, యెహోవా అన్న నా పేరు, సైన్యములకు అధిపతి యెహోవా అన్న నా పేరు. మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనివ్వను. మీరు చేసిన వాటికి చెందుతుందంటే నేను భరించను. ఇశ్రాయేలు మీద ఎందుకు కోపపడ్డాడండి? ఆ రోజు క్రీస్తు పూర్వం ఆయన అంత కఠినంగా వ్యవహరించడానికి కారణం, మీరు ప్రతిరూపాలను ఒకవేళ నాకు పెడితే నేను సహించను. నా మహిమ స్థానంలో ఇంక ఏది ఉన్నా నేను సహించలేను. అదేంటి యెహోవాది. 48వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం అండి. నా నామము నిమిత్తము నా నిమిత్తమే అలా చేసి నా పేరు నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవనికి నేను ఇచ్చేవాడును కాను. ఎంత పట్టుదలండి ఆయనకి. కారణం, ఆయన లాంటి సాటివారు ఎవరున్నారు? తీసుకురండి ఎవరినైనా. ఈయనతో ఈయన సరిపోగలడు, ఈయనతో ఈయన సమానుడు లేడండి, లేరు. అందుకే అడుగుతున్నాడు ఆయన,
ఎందుకంటే ఆ రోజు దేవుని స్థానంలో అనేక మందిని, క్రీస్తు పూర్వం ఆయన పిల్లలైన వాళ్ళు ఎందరో ఆయన స్థానాన్ని ఎవరెవరికో ఇచ్చేశారండి. వాళ్ళు ప్రతిమా రూపాలుగా చేసినప్పుడు ఆయన చూసి ఓర్వలేకపోతున్నాడండి. నా మహిమను మరి ఎవ్వనికి నేను ఇచ్చువాడను కాను. అదండి ఆయన గొప్పతనం. నిర్గమాకాండం చూడండి ఏమంటున్నాడు, 15వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో, వేల్పులంటే దేవుళ్ళలో, దేవతలలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, చాలా గొప్పవాడవు. స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, నీవు పూజ్యుడవయ్యా. అద్భుతములు చేయవాడవు, ఎవడున్నాడు నీ వంటి వాడు? నీకు సాటి అయిన వాడు ఎవడున్నాడు? ఎంత చక్కటి మాటలండి. లోకాలను కలుగజేసిన ఒక మహాశక్తిని గూర్చిన మాటలు ఇవి. ఈ లోకము ఎన్నడూ చూడలేని ఒక మహా అద్భుతమైన శక్తి స్వరూపం ఇది. వేల్పులలో ఎవడున్నాడయ్యా నీ వంటి వాడు? నీతో సముడైన వాడు ఎవడున్నాడు? పరిశుద్ధతను బట్టి నీవే మహానీయుడు అంటున్నాడు. చూడండి, నీవే పూజ్యుడువు, అద్భుతములు చేయవాడు, వండర్ సృష్టించే నీ వంటి వాడు ఎవడు? అదండి ఆయనకున్న కీర్తి. అలాంటి కీర్తి కలిగిన యెహోవా సర్వలోకాలను ఏలుతున్న సమయంలో ఒక అద్భుతమైన ఘట్టం. అదే ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు పైబడి ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. వాళ్ళ మొర, వాళ్ళ విజ్ఞాపన, వాళ్ళ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. మమ్మల్ని విడిపించే విమోచకుడు మాకు కావాలయ్యా, మమ్మల్ని విడిపించవా అని దేవుణ్ణి గోడు పెట్టుకున్నప్పుడు ఒక మహానాయకుడిని పుట్టించాడు. ఆయనే మోషే. ఆ మోషేని పంపాడు, వెళ్ళి నా పేరు చెప్పు వాడికి ఒక్కసారి అన్నాడా? నా పేరు చెప్పు. పేరు చెప్పమంటున్నావయ్యా, తమరి పేరేంటి? ఏం పేరు చెప్పమంటారు వాడు అడిగితే? నేను ఉన్నవాడను. ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. తన పేరు చెబుతున్నాడు. ఎవడనుకుంటున్నావు? చెప్పరా వాడికి నా పేరు. పేరుకున్న ఖ్యాతి చెప్పు వాడికి నా పేరు. అప్పుడు ఏమన్నాడు? అందుకు దేవుడు నేను ఉన్నవాడను, నువ్వు ఎప్పుడు అడుగు నేనున్నాను. ఎప్పుడు అడుగు? 1000 ఏళ్ళ క్రితమా? 10,000 ఏళ్ళ క్రితమా? 1,00,000 ఏళ్ల క్రితమా? 1,00,00,000 ఏళ్ల క్రితమా? కోటానుకోట్ల ఏళ్ల క్రితమా? ఉన్నాను, భవిష్యత్తులో ఉంటాను. నువ్వు ఎప్పుడు అడిగినా ఉండేవాడను రా, అది నా పేరు. ఉన్నవాడును అనేవాడను. నేను ఎప్పుడు ఉన్నవాడును అనువాడునని కలిపి చెప్పకూడదు. అనువాడను అంటే అనేవాడును అని అర్థం. అనువాడు ఆయన పేరు కాదు. ఉన్నవాడను అనేవాడు, అది ఆయన ఖ్యాతి, ఆయనలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న నిత్యత్వం అంటారు దాన్ని. ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేవాడు, చెప్పేవాడికి నా పేరు. మరియు ఆయన ఉండును అనువాడు మీ యొద్దకు నన్ను పంపినని మీ యొద్దకు పంపాడు. నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నువ్వు చెప్పు, ఆ ఇశ్రాయేలుతో నా ప్రజలతో కూడా చెప్పు. పంపాడండి. వచ్చాడు రాజు దగ్గరికి. రాజు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఫరో, నా ప్రజల కోసం నేను విమోచకుడుగా, మెసెంజర్గా వచ్చాను. నేను ఒక మహాశక్తిశాలి, ఒక బలశాలి, ముల్లోకాలను ఏలే ఒక మహోన్నతుడు, ఆయన నన్ను పంపాడు. మోషేని కింద నుంచి పైకి చూసుంటాడు ఆ గుండోడు. ఫరో, ఎవడరా నువ్వు? కర్ర పట్టుకొని వచ్చావు? ఏం కావాలి నీకు? రాజు ఇంటర్వ్యూ దొరకడం అంటే కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో పేరు గడించిన వాళ్ళు. ఈ రోజుకి వాళ్ళు కట్టిన పిరమిడ్స్ అనేది రహస్యంగానే ఉంది. ఎలాగెత్తారా ఇంత పెద్ద, ఈ పెద్ద పెద్ద శిలలు? టెక్నాలజీ లేనప్పుడు, క్రేన్స్ లాంటి యంత్రాలు లేనప్పుడు ఇంత చక్కటి ఆకారాన్ని, త్రికోణాన్ని ఎలా వీళ్ళు సృష్టించారు?
ఇప్పటికీ ఏమండి పురావస్తు శాస్త్రవేత్తలకు అందని ఒక ప్రశ్న. అది వాళ్ళ ఖ్యాతి భూమి మీద. ఆఫ్టర్ ఆల్ ఏమండి భూగోళం మీద ప్రారంభించబడిన తొలి నాగరికత వాళ్ళదే. ఈజిప్షియన్ సివిలైజేషన్ అన్నారు దానిని. నైలు నదీ నాగరికత. నైలు నదీ నాగరికత. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా బ్రతికారు. అంటే ఆ రోజు భూమి మీద ఉన్న మనుషులందరిలో తెలివైన వాళ్ళు అని అర్థం, విజ్ఞులు అని అర్థం. ఈరోజు మన ప్రపంచ దేశాల అగ్రరాజ్యం అమెరికా ఎలాగైతే టెక్నాలజీలో అడ్వాన్స్డ్ దేశం అనుకుంటున్నామో అన్ని దేశాలు ఉన్నాయి, కానీ అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. అలాగే ఆ రోజుల్లో ఫరోల దగ్గర ఉన్న విజ్ఞానం ఎవరి దగ్గర లేదు. అందుకే వాళ్ళ చరిత్ర వెలసిల్లుతుంది, ఎప్పటికీ చరిత్రలో నమోదు చేయబడింది. అలాంటి ఫరో దగ్గరికి వెళితే, ఎవరు పంపారు నిన్ను, ఎందుకు వచ్చావు, నా ప్రజలను నువ్వు పంపాలి అన్నప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? ఒక మాట అంటాడు చూడండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో ముందు నిలబడి యెహోవా పక్షాన ఒక రాయబారిగా వచ్చిన మోషే నాయకుడు ప్రశ్నిస్తున్నాడు. ఫరో ఏమంటున్నాడు చూడండి మోషేతో. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. నేను అతని మాట విని, నేను నువ్వు పంపానంటున్నావే, ఎవరో పంపారంటున్నావు, అతని మాట విని ఇశ్రాయేలీయులను బానిసలుగా ఇన్ని వందల సంవత్సరాలు నా కింద కూలోళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళని పంపించడానికి యెహోవా ఎవడు? యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరుగను. తెలీదు నాకు ఎవడో. ఏంటి ఎవడువా? ఎంత పొగర్రా నీకు. యెహోవా ఎవడు? వేల్పులలో అతని వంటి వాడు లేడురా. శక్తిలో ఆయన వంటి వాడు లేడురా. ఘనతలో ఆయనకు సాటి ఎవడు రాడురా. అంత గొప్పోడు ఆయన. ఆయనకి సాటి అయిన వాడు ముల్లోకాలలో ఎవడూ లేడురా. అలాంటి ఆయన పంపితే యెహోవా ఎవడా? ఆయనను పోనిచ్చుటకు, ప్రజలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నాకు తెలీదు. ఐ డోంట్ నో. తెలీదే పేరు. ఏమిటి జగన్ పేరు రాష్ట్రంలో తెలియకుండా ఉందా? మోడీ పేరు దేశంలో తెలియకుండా ఉందా? ఆఫ్టర్ ఆల్ మనుషుల పేర్లు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంటే, ప్రపంచవ్యాప్తముగా ఎందరో పేర్లు మారుమోగిపోతుంటే, ఒక మహాశక్తిశాలి అయిన దేవుని పేరు నాకు తెలియదంటున్నాడు చూడండి. ఎందుకు? పొగరెక్కాడు గనుక, గర్విష్ఠిగా వాడు మారాడు గనుక, అహంకారి గనుక వాడు. మరి ఏం చేయాలి? దేవుడితో ఎవడైనా ఢీ కొడితే, దేవుడితో ఎవడైనా తలపడితే వాడు పొగరు దించినంత వరకు నిద్రపోడు ఆయన. చాలా రోషం. మనిషిగా నీకే ఎంత టెక్కుంటే దేవుడికి ఎంత ఉండాలిరా? ఆఫ్టర్ ఆల్ ఐగుప్తు దేశంలో ఎక్కడో నైలు నది దగ్గర ఒక చిన్న కోట కట్టుకొని అందులో ఒక చిన్న సింహాసనం వేసుకొని 6 అడుగుల ఆకారంలోను నువ్వు ముల్లోకాలను మాట చేత కనుసైగలతో శాసిస్తున్న ఆయనను చూచి ఏం మాట్లాడుతున్నావు? ఎవడా? ఢిల్లీ వెళ్ళి అమిత్ షా ఎవడు అనంటే, మోడీ ఎవడు అంటే ఏం చేస్తారు నిన్ను? వీడు మెంటల్ ఫెయిల్లా ఉన్నాడు వీడు. అలాంటిది ఈరోజు దేవుని పేరు వాడికి తెలియదట. కారణం గర్విష్ఠుడుగా మారాడు. వాడు నమ్ముకున్న దేవుళ్ళు గొప్పవాళ్ళని అనుకొని, ఎవడో యెహోవా దేవుడా, నాకు లేరా, అసలు నేనే దేవుణ్ణి. ఐగుప్తు దేశానికి ఫరోయే దేవుడండి. ఆడే దేవుడు. ప్రజలను శాసించే నేనే దేవుణ్ణి, ప్రజలకు విజ్ఞానాన్ని నేర్పించే నేనే దేవుణ్ణి, ప్రజలకు అన్నం పెట్టే నేనే దేవుణ్ణి అనుకుంటున్నాడు వాడు. మరి అది దేవుడికి, నేను దేవుడిని అనుకుంటున్న వాడికి దేవుడు ఏంటో చూపించొద్దా? చూపించాలండి, చూపించాలి వీడికి. అందుకు దేవుడు ఏమనుకున్నాడు? ఇప్పుడు చూడండి, ఒక నిర్ణయం వస్తుంది ఆయన నోటి వెంబడి ఒక నిర్ణయం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 4వ వచనం చూడండి జాగ్రత్తగా. మన పాఠం సంఖ్యాకాండం 33వ అధ్యాయం 4వ వచనం. ఏంటది?
అప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఐగుప్తీయుల దేవతలకు అప్పుడు అంటున్నాడు చూడండి, ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. యెహోవా తీర్పు తీర్చెను. ఏం చేశారట? ఐగుప్తీయులకు దేవతలు ఉన్నారటండి. దేవతలు చాలా, ఐగుప్తీయులకి చాలా మంది దేవతలు ఉన్నారండి. దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. అందుకే పొగరెక్కాడు. వాడి పొగరు దించి వాడు దేవతలో కాదు నిరూపిస్తానాడికి, చూపిస్తానాడికి. నా తడాక అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఎవడైనా వెళ్ళి మిమ్మల్ని గుర్తించకపోతే నన్ను గుర్తించలేదా, అయితే చూపిస్తాను నేనేంటో. మనుషులకి కోపం వస్తే దేవుడికి రాదా? వచ్చింది కోపం ఆయనకి. చూపిస్తాను నేనేంటో అని ఎవరికి చూపిస్తానంటున్నాడు చూడండి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చి. నిర్గమాకాండం 12వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు తిరుగుతాను. నేను ఐగుప్తు దేశమందుల మనుష్యులలో గాని జంతువులలో గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. ఎవరు అనుకుంటున్నావు నన్ను? ఐఎమ్ జెహోవా. హిబ్రూ భాషలో అయితే యాహ్వే. ఏమండి? ఏ భాష అయితే ఏంటి? తెలుగులో అయితే యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవా. చూపిస్తాను నా తడాక ఏంటో, చూపిస్తాను నా దెబ్బ ఏంటో వీళ్ళకి. ఏమంటారండి? హతము చేసి ఐగుప్తీయుల దేవతలందరికీ. ఏమంటే దేవతలకు చూపిస్తానంటాడేంటి? ఆ మాట చూడండి. ఐగుప్తీయుల దేవతలందరికీ తీర్పు తీర్చెదను. బికాజ్ నేను యెహోవాను, ఐఎమ్ ద గాడ్. నేను దేవుణ్ణి, వాళ్ళ దేవుళ్ళేంటి? వాళ్ళు దేవుళ్ళు కారని నిరూపిస్తాను. నేనే దేవుణ్ణి నిరూపించుకుంటాను. చూసారా, నిరూపణ వచ్చేసరికి ఎంత రోషం వచ్చేసింది ఆయనకి. నేను దేవుణ్ణి కానా? నేను ఎవడోనా? ఎరా, నీకు దేవుళ్ళు ఉన్నారా? నీ దేవతలు ఉన్నారా? నీకు వాళ్ళంతా నీకు గొప్పోడ్రా ఫరో? చూపిస్తానురా. నువ్వు నమ్ముకున్న దేవతలు గొప్పవో లేదు, ఈ ముల్లోకాలు కొలిచే నాతో సాటి అయినవాడు ఎవడు లేని నేను గొప్పవాడినో నేను చూపిస్తానురా నీకు అనుకు డెసిషన్ తీసుకున్నాడండి ఆయన. అవును, నిజంగా ఐగుప్తు దేశము మీద ఫరో వాడి సముఖానికి మోషే ద్వారా రప్పించిన 10 తెగుళ్ళలోని ఆంతర్యం మీరు తెలుసుకోవాలి. ఎందుకండి 10 తెగుళ్ళు రప్పించాడు? అసలు 10 తెగుళ్ళు ఎందుకు రప్పించాడు? 10 తెగుళ్ళు ఏంటో ఏమండి మీకు చదువుతానండి ఒకసారి. 10 తెగుళ్ళు. మొట్టమొదటిగా నీళ్లను రక్తంగా చేశాడు. ఏమండి? మొదటి సూచక్రియ. రెండోది కప్పలు. మూడోది పేలు. ఏమండి? నాలుగోది ఈగలు. ఐదోది పశువులు చచ్చేయండి. ఆరోది మనుష్యుల శరీరం మీద దద్దుర్లు. ఇక ఏడోది ఆకాశం నుంచి వడగండ్లు, పిడుగులు. ఇక 8వది మిడుతలు. 9వది దేశమంతా చీకటి. 10వది రాజు కొడుకులు చావటం. ఈ 10 సూచక్రియలు అదే ఐగుప్తు దేశము మీదకి యెహోవా మోషే ద్వారా రప్పించిన 10 తెగుళ్ళు. ఎందుకు రప్పించాడు ఈ 10 తెగుళ్ళు? నేను ఫరో దేవతలకు తీర్పు తీర్చాలి అనుకుంటున్నాను. వాడు నమ్ముకున్న దేవుళ్ళు, వాడు నమ్ముకున్న దేవతలకు నేను తీర్పు తీరుస్తాను. నేను దేవుణ్ణో, వాడు నమ్ముకున్న దేవతలందరూ రే మీరందరూ కలిసి రండిరా, నేను ఒంటరిగా వస్తాను, సింగిల్గా. అప్పుడప్పుడు అంటాడు కదా హీరో, అలాగంటేనే బాగుంటుంది కదా, పంచ్ డైలాగ్ అంటారు దాన్ని. ఒరే నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, నేను ఒంటరిగా వస్తాను సింగిల్గా అంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఆహా ఏం బలం అండి, ఒంటరిగా వస్తాడా? ఎంత గుండె ధైర్యం అండి, ఎంత కండ కావరం. కండ ఎంత గట్టిగా లేకపోతే ఎంతమందిని తెచ్చుకుంటా. ఎనీ సెంటర్ ఒకడొకడు అంటుంటాడు, ఎనీ టైం, ఎక్కడైనా సరే, అది నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే. అవునా? ఇవన్నీ మనుషులు చెప్పుకునే చెత్త పంచి డైలాగులు ఇవి.
పనికిరాని పంచి డైలాగ్. నిజంగా 10 మంది వస్తే చాలు కుమ్మేయడానికి అండి. ఈడు అంతమందిని కొట్టేస్తాడా? ఉత్తిదేనండి, బిల్డప్ అంటారు దాన్ని. నిజంగా ఈ మాటలు చెందాలి అంటే దేవుడికి చెందుతాయి. వన్ అండ్ ఓన్లీ, ఒంటరిగా. ఒరే, నీ దేవుళ్ళందరూ తెచ్చుకో. ఎంతమంది దేవతలు తెచ్చుకుంటావు వెళ్ళో, నీ దేవుళ్ళని నీ దేవతల కాళ్ళ మీద పడి తెచ్చుకోరు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తీయులకి చాలామంది దేవుళ్ళు ఉన్నారండి. నాన్న, దేవుళ్ళు అని ఒక ఫోటో నీకు పంపించాను చూడు, అందరిది కలిపి కలర్లో ఒకటి ఉంటుంది. జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తాను, ఎందుకంటే చాలా మ్యాటర్ ఉంది. ఇంకా మీకు చూపిస్తాను, ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను నేను. మొత్తం అందరిది కలిపి ఉంటుంది చూడు, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. అందుకే చూడండి, వాళ్ళు ఇన్స్క్రిప్షన్స్ అంటారంటే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు రాసుకున్న తమ గోడల మీద కానీ శిలా ఫలకాల మీద కానీ, ఏమండి చూసారా, అదిగోండి ఈ బొమ్మలు మీకు ఖచ్చితంగా కనబడతాయి ఐగుప్తు నాగరికతలో. ఎప్పటికీ వెళ్ళండి, ఈజిప్ట్ వెళ్ళండి, అక్కడ మీకు ఖచ్చితంగా ఈ బొమ్మలు కనబడతాయి. చూసారా, మాత్, జెహూటి, హిరు, అసేత్, అషూర్, ఇవన్నీ పేర్లు చూసారా. ఒక్కొక్కరు మొఖాలు వేరుగా ఉన్నాయి. సెట్, బాస్టే, టా, సెక్మెట్, అమూన్, ఇవన్నీ కూడా ఈజిప్టీల. అందులో దేవతలు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారండి. వీళ్ళంతా ఐగుప్తీయుల దేవుళ్ళు, దేవతలు. వీళ్ళంతా ఐగుప్తీయుల దేవుళ్ళు మరియు దేవతలు. వీళ్ళంతా కూడా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఐగుప్తీయులు. అవునండి, వీళ్ళంతా దేవుళ్ళు. వీళ్ళకి తీర్పు తీరుస్తానన్నాడు. ఏరా, మీరు నమ్ముకున్నది వీళ్ళని రా. ఆడ మొహం ఏంట్రా అలా ఉంది, దాని ముఖం ఏంట్రా అలాగ ఉంది కర్రీగా, అవునా? ఆ మధ్యదాని ముఖం చూడండి, బ్యాస్టెట్ అనేది చూడండి, పిల్లి ముఖం ఏంట్రా దానికి, కప్ప ముఖం ఏంట్రా దానికి, ఒరే పక్షి ముఖం ఏంట్రా నీకు. అంటే వీళ్ళు దేవుళ్ళని ఎలా చేసుకున్నారు? ఇందాక మీరు చదివారే రోమిలికి రాసిన పత్రిక, ఏంటది? వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్క, మళ్ళీ మనిషిలాగా 2 చేతులు 2 కాళ్ళు వీళ్ళకి, ఈ వెధవలకి. ఎందుకంటే దేవుడు అర్థం కాలేదు. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షులు కనబడుతున్నాయి చూసారా. ఇంకా చూడండి, నెత్తి మీద పక్షి చూపించిన ఆయన, పైకేళ్ళు ఒక పక్షి ఉంటుంది చూడండి, నెత్తి మీద ఎవరితో ఒక పెట్టు ఉంటుంది, ఇంకా పైకేళ్ళు, అదిగో ఏమండి పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్క 4 కాళ్ళ జంతువులు, ఒక గొర్రె, ఒక మేక, ఒక ఆవు, ఒక ఎద్దు, ఏమండి చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఏంట్రా, దేవుళ్ళు ఎలా మనుషుల ఆకారాలు ఇచ్చేశారేంట్రా వాళ్ళకి? వీళ్ళని నమ్ముకున్నారా మీరు? వీళ్ళనా మీరు నమ్ముకున్నది? వీళ్ళేనరా నీ బలం అనుకుంటున్నా? ఒరే ఫరో, ఒరే గుండు వేధవా, చూపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తా, నాకెవడు సాటొస్తాడో తీసుకురా నీ దమ్ముంటే. ఏమండి, మన భాషలో చెప్పాలంటే నాట్ లాంగ్వేజ్లో అలాగే ఉంటారు. నీకు దమ్ముంటే ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకోపో, నేను ఒక్కడనే, యెహోవాను నేనే, నేను తప్ప ఎవ్వడు, నాకు సాటైనడు ఎవడు లేడు, మీ దేవుళ్ళలో నాకు సాటైనడు ఎవ్వడు లేడు రా. ఒరే ఫరో, ఎవరిని తెచ్చుకుంటావు ఎళ్ళో, ఆ కుక్క మెడ మీద పడతావో, ఆ గొర్రెపొది కాళ్ళ మీద పడతావో, నువ్వు ఎవరి కాళ్ళ మీద పడతావో పడు, తీసుకురా దుర్మార్గులందరినీ. అందరూ మూకమ్ముడిగా వచ్చినా నేను ఒక్కడిని సింగిల్గా వస్తాను రా. నిర్గమకాండం 9వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. నిర్గమ 9:14, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని. ఒరే ఫరో, నీవు తెలుసుకోవాలి. ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు, నా దగ్గర ఉన్నాయిరా, చాలా ఉన్నాయి తెగుళ్ళు, నా అస్త్రాలు చాలా ఉన్నాయి, నా వెపన్స్ చాలా ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ నేను చిటికేస్తే వస్తే చిటిక, అవునా? మాట ఇంకా చెప్పంటావు, ఏలా మాట కూడా చెప్పనవసరం, జస్ట్ విజులుస్తే చాలా వస్తాయి అవన్నీ. ఇది చదువుదాం ఈ మాట. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా పిండేస్తాను రా. నిన్ను నొచ్చునంతగా నీ సేవకులందరి మీదికి, నీ ప్రజల మీదకి పంపుతా, నేను కాసుకోండి రా అన్నాడు. ఎలా ఉందండి అది? నిజంగా దేవుణ్ణి డైరెక్ట్గా చూడాలి కానండి, అమ్మ బాబు ఈయన సామాన్యుడు కాదు మహాప్రభో, కాళ్ళ మీద పడిపోవాలి, నీకు పడేయాలి ఎవరినైనా సరే.
అది దేవుడు లెక్క. నిజమండి, దేవుడు మనసు అది. ఎప్పటికీ ప్రపంచానికి దేవుని మనసు అర్థం కాలేదు చాలామందికి. ఏంటో దేవుడు చాలా రోషం కలిగిన వాడు. ఆయన స్థానాన్ని ఎవరికి ఇస్తే భరించడు. నా మహిమను నేనే ఇవ్వను ఎవరికి. నా కుర్చీలు ఎవడు కూర్చొని నేను ఒప్పుకోను. ఏమనుకుంటున్నారు? అవునండి, ఆయన ఖ్యాత అలాంటిదండి. ఆయనకి సాటి అయినవాడు ఎవడండి? యెహోవాకు సాటి అయినవాడు ఎవడు? ఎవరు అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కట్టగట్టుకొని వచ్చిన ఎవ్వడు ఆయనకు సాటి అయినవాడు లేడని ఆ రోజు సవాలు విసిరాడు దేవుడు. వాడికి ఎవడికి? ఐగుప్తు నాగరికత, నైలు నది నాగరికత, విర్రవీగుచున్న ఫరో. ఎరా, నీ దగ్గర ఇనుప రథాలు ఉన్నాయా? నీ దగ్గర పనులు ఉన్నారనుకుంటున్నావా? ఎవడూ కట్టలేని గొప్ప గొప్ప మందిరాలను, గొప్ప గొప్ప కట్టడాలను నేను కడతాను నువ్వు అనుకుంటున్నావురా? అయితే కాసుకోరా, నా తెగుళ్ళు పంపుతున్నాను. నీ హృదయం నొచ్చుకున్నంతగా చాలా బాధపడిపోతారు. అరే, ముందే చెప్తున్నాను. నిజంగా మాట చూడండిరా, దేవుడు ఎంత ఆవేశంతో చెప్తున్నాడో. నిర్గమాకాండం 9:14, సమస్త భూమిలో నా వంటి వాడు ఎవడనూ లేడు అని నీవు తెలుసుకొనవలని నీకు తెలియడం కోసమే చేస్తున్నాను రా. ఇదంతా నువ్వు తెలుసుకోవాలి. నీవు తెలుసుకొనవలని ఈసారి నేను నా తెగుళ్ళు అన్నీయూ ఇప్పుతాను. నా అస్త్రాలన్నీ నీ హృదయము నొచ్చుకున్నంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి. నా ప్రజలు ఉన్నారు పక్కనే గోషేన్ దేశం అనే చిన్న పట్టణం. పనుళ్ళు అందరూ నువ్వు అనుకున్నావే, పనుళ్ళు బానిసలు అనుకున్నావే. ఐగుప్తు దేశంలో నీ వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ పెద్ద పెద్ద అంతస్తులు భవనాలు కట్టించుకొని. నా వాళ్ళు చిన్న చిన్న డేరాలు కట్టుకుని ఉన్నారే, పేద ప్రజలు అని అనుకుంటున్నావు. నువ్వు బానిసలు అనుకుంటున్నావు. వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వనరా, ఈగ. కానీ వాళ్ళని అలాగ కాపాడి నీకు తొక్క తీసేస్తాను రా అన్నాడు. నిజమండి, జరిగిన 10 తెగుళ్ళలో ఇశ్రాయేలుకి ఏమాత్రము తాకలేదండి ఏదిని. ఐగుప్తు దేశం అంతా గజ 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 వణికిపోయిందండి, వణికిపోయింది. అందుకే ఏమన్నాడు? ఐగుప్తీయుల దేవతలకు నేను తీర్పు తీరుస్తాను. దేవతల ఏమండి? 10 తెగుళ్ళు ఇస్తే దేవతలకు ఎలా తీర్పు తీరుస్తాడండి ఈయన? 10 తెగుళ్లకు దేవతలకు ఎలాగండి తీర్పు తీరుస్తాడు ఈయన? అదే మన పాఠం కదా. టైం అయిపోయింది మరి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉందండి. జస్ట్ మీకు శాంపుల్గా ఒక 2-3 చూపించి వదిలేస్తాను. నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేసుకుందాం, ఓకేనా? నైలు నది మొట్టమొదటి సూచక్రియ చేశాడే నీళ్లు రక్తంగా మార్చటం అనేది. అదొక వండర్. దేవుడు కొట్టిన దెబ్బ అని చెప్పాలి. దేని మీద కొట్టాడు అనుకుంటున్నారు? ఏదైతే దేవత అనుకుంటున్నారో, ఏదైతే మా బలమని ఐగుప్తీయులు అనుకుంటున్నారో వాళ్ళ దేవత మీద కొట్టాడు. మరి ఐగుప్తీయులు దేవతలకు తీర్పు తీర్చాలి కదా. ఏమండి? ఆ దేవత పేరుంటో తెలుసా? నైలు నది అని మీరు అనుకుంటున్నారు, కానీ దాని పేరు హపీ. హపీ దేవతది. చూపించు బాబు బొమ్మ, హపీ బొమ్మ చూపించు. హపీ ఏమండి? అదండి నైలు నది దేవత బొమ్మది. ఏరా ఒరేయ్, నీ దేవతను రక్తం చేసేస్తాను రా. నీ దేవత ఒకవేళ ఏమైనా నా దెబ్బ తట్టుకోగలదేమో, కాసుకో అన్నాడు. దెబ్బతో నీళ్ళని రక్తం అయిపోయి కదండి. సాగునీరు, తాగే నీళ్లు, వాళ్ళ తాలూకా ప్రతి అవసరానికి నిత్యావసరమైన నీళ్లు రక్తమైపోతే ఎటుపోయిందిరా హపీ దేవత? ఏమైపోయింది దేవత? ఏమండి? ఓకే, సింపుల్. కానీ దీని వివరణ మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ ఇస్తాను నేను. రెండోది కప్పలు. కప్పలు కప్పలు అన్నాడే, ఈ కప్పలకు ఒక దేవత ఉందండి. దాని పేరు హెకేత్. హెకేత్ దాని పేరండి. దాని పేరు ఎందుకబ్బా కప్పలు రప్పించారంటే, ఒరే నీ కప్ప దేవత ఉందో చూసారు, కప్ప మొఖం ఉందో వేసుకొని ఉంది అది. దాని కప్ప మొఖమే నిజంగా. అదొక దేవత. ఒరే కప్ప మొఖం దేవత ఏట్రా, నీ మొహం తగలట ఏంట్రా అని. నీకు కప్ప దొరికిందిరా దేవత కింద, నీకు ఏం దొరకలేదురా? వర్షం పడేసరికి బెకబెకమంటూ అరుచుకొని తిరిగే దరిద్రపు కప్పలు, గెంతుకొని వెళ్ళే జంపింగ్ ఫ్రాగ్స్, అదిరా నీకు దొరికింది. ఇదిగోండి దాని పేరేంటనుకున్నారు? హెకేత్. కప్ప, కప్ప దేవత. ఇకపోతే మూడోది పేలు.
పేలు కదండి మూడోది, దాని పేరు గెబ్, భూదేవత. గాడ్ ఆఫ్ ఎర్త్ దాని పేరండి. పేలు గెబ్ అనే దేవత, గెబ్ అనే దేవత. చూపించు బాబా గెబ్ మొఖాన్ని. అదిగోండి, ఇది గెబ్ దేవత. ఏమండి ఇలా 10 దెబ్బలు కొట్టాడంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క దేవుడికి మాడు పగిలిపోయిందనమాట. అది అక్కడ తీ బాబు, నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాలే. ఒక్కొక్క దేవతకి ఎలా కొట్టాడో దెబ్బ, ఆయన పంచి ఎలా పడిందో. ఎందుకబ్బా 10 తెగిళ్ళు ఇచ్చాడు, ఎందుకు రప్పించాడు అంటే ఆయన అన్నాడు మాట అన్నాడు, ఆ మాట నెరవేర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? రోషం వచ్చేసింది. యెహోవా ఎవడంటావరా? ఎవరి ధైర్యం చూసుకోనరా? నీ వెనకాతలు దేవతలు ఉన్నారనుకుంటున్నావా? నీ వెనకాతలు దేవుళ్ళు ఉన్నారనుకుంటున్నావా? నువ్వు తగిలించుకున్నారా? కప్పల మొఖాలు, కుక్కల మొఖాలు, పందుల మొఖాలు తగిలించుకున్నారా సన్నాసులు మీరు? కానీ ఆ రోజు అంటున్నాడు ఫరోతో, మీరు తగిలించుకున్నారా ఇవన్నీని? కానీ ఇప్పుడు చూపిస్తాను, నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని. అందుకే ఇందాక మనం చదువుకున్న మాట ఒక్కసారి ఈ భాగం క్లోజింగ్లో ఒకసారి మనం అదే చదువుకొని ముగించుకుందాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 14వ వచనం, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులందరి మీదికి, నీ ప్రజల మీదికి పంపుతాను, కాసుకో అన్నాడు. అంటే నువ్వు నమ్ముకుంటున్నావే నీ దేవుళ్ళు, నీ దేవతలు కాపాడుతారేమో చూసుకుందాంరా. నీ కప్ప దేవత వస్తుందో, అవునా? నీ నీటి దేవత వస్తుందో, నీ భూదేవత వస్తుందో, లేదా నీ ఏకదేవత వస్తుందో, దాని పేరు కెప్రి. ఏమండి మీ ఏమండి హతోర్, నీ చతుష్పాద జంతువు దేవత వస్తుందేమో, లేదంటే నీ ఆరోగ్య దేవత వస్తుందేమో, ఏమండి, లేదా నీ నట్టు అంటే ఆకాశ దేవత వస్తుందేమో. ఇవన్నీ పేర్లండి, వాళ్ళ దేవతల పేర్లండి. నీ సెత్ మిడతల దేవత వస్తుందేమో, నీ చీకటి సూర్యుడు కనబడకుండా రా ఆ దేవుడు వస్తాడేమో చూసుకుందామా. బస్తీమే సవాల్ అన్నాడండి దేవుడు. చూసుకుందాంరా, నన్ను ఎవరో అని అడిగావు కదా, నేను ఎవరో నీకు చూపించేస్తాను రా. ప్లస్ నిన్ను చూపించడంతో పాటు, నిన్ను చితక్కొట్టి నలగొట్టడంతో పాటు ఈ భూలోకమందంతటా నేనేంటో చెప్పుకుంటాను రా. నేనెంత గొప్ప దేవుడునో. ఒరే నిన్ను నియమించానే, నీ ద్వారా నేను చెప్పుకుంటాను రా నేను ఎంత గొప్ప దేవుడినో. కాసుకోండిరా నా 10 పంచులు అన్నాడు. ఎన్ని పంచులు కొట్టాడు? 10 పంచ్. మామూలుగా నాకౌట్లో కూడా అండి, నిజంగా ఎన్ని రింగులు, బాక్సింగ్లో కూడా 10 రౌండ్స్ ఉంటాయండి. 1 2 3 4 10వ రౌండ్ వరకు దెబ్బలాడొచ్చు. 10వ తర్వాత ఇంక ఉండడానికి వీల్లేదు. 10 రౌండ్లతో క్లోజ్. దేవుడు కూడా ఎందుకు పెట్టాడు? 10 రౌండ్లు పెట్టాడు. 10 రౌండ్లు ఇస్తున్నాను రా నీకు, 10 రౌండ్స్. ఈ 10 రౌండ్స్లో నువ్వు నిలబడి నాతో తలపడగలవేమో. ఎవరి దేవతను తెచ్చుకుంటావో, రే ఫరో ఏ దేవుణ్ణి తెచ్చుకుంటావో తెచ్చుకోరా. కానీ నేను కొట్టే దెబ్బ ఏంటో తెలుసా? నువ్వు ఎవరినైతే దేవతలు దేవుళ్ళు అనుకుంటున్నావో ఆ దేవతలనే కొడతాను నేను దెబ్బ. దేవతలకే మాడిపోయి కమిలిపోయి కాలిపోతుంటే అయ్యే పరిగెడుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఇంకా నువ్వేం చేస్తావురా? అందుకు ఫరో ముఖం ఎలా వడిలిపోయిందో, ఎలా వాడిపోయిందో ప్రాక్టికల్గా నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, భూమి మీద మీ వంటి వాడు ఎవ్వడునూ లేడు అన్న విషయం మాకు తెలుసు నాయన. ఇంత గొప్ప తండ్రిని దేవుడుగా కలిగి ఉండటం నిజంగా మా అదృష్టం నాయన. కానీ మీ శక్తి ఏంటో ఎప్పటికీ ప్రపంచానికి తెలియటం లేదు. ప్రదర్శించడానికి మా దగ్గర శక్తులు కూడా లేవు నాయన. కానీ ఇస్తే చూపించాలని ఉంది. వీళ్ళందరినీ మీ పాదాల చెంతకు తీసుకుని రావాలి అని ఉంది. మీ చిత్తం ఏమై ఉందో మాకు తెలీదు. కానీ నీ పిల్లలుగా నీ గర్భాన పుట్టినందుకు మీ వారసులుగా మీ నామ మహత్యాన్ని ఈ సమాజంలో ప్రకటించి గొప్పవాళ్ళుగా చెప్పాలన్నదే మా ఆశ, మా కోరిక. అందుకు మమ్మల్ని, మా కుటుంబాలను సిద్ధపరిచి మీ సేవకులుగా, మీ దీన పనివాళ్లుగా మమ్మల్ని వాడుకొనవలసిందిగా వేడుకొనుచు, చేస్తున్న ఉపకారములన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకొనుచు, క్రీస్తు యేసు వారి అత్యంత కృపగలిగిన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.